హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 49 ఆఫ్ మహాభారత సిరీస్. ఒక రోజు వస్తుంది, అవమానాలు మించిన గౌరవం వస్తుంది. కానీ ఆ గౌరవం మన పక్షాన కాదు, శత్రువు పక్షాన ఉంటే అప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఇదే ప్రశ్న కర్ణుడి జీవితాన్ని చీల్చింది. యుద్ధానికి ముందు కృష్ణుడు స్వయంగా కర్ణుడిని కలిశాడు. మౌనంగా ఉన్న కర్ణుడికి చెప్పాడు ఒక పెద్ద నిజం. నీ తల్లి కుంతీదేవి, నీ తమ్ముళ్ళు పాండవులు, నీ రక్తం రాజుల రక్తం. ఆ మాటలు విన్న కర్ణుడు ఒక్క క్షణం నీరుగా మౌనంగా నిలిచిపోయాడు. కాలంగా తానే వెతుక్కుంటున్న సత్యం అది. కానీ వెంటనే తల ఊపాడు. ఇది నన్ను మార్చదు కృష్ణ, నా జీవితం నన్ను ఎవరు అంగీకరించలేదో గుర్తుంది, కానీ దుర్యోధనుడు అంగీకరించాడు. అతను నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. ఆ స్నేహాన్ని నేను వీడను కృష్ణ అని అన్నాడు. ఇంకా అంతే, తన తల్లిని క్షమించాడు. తమ్ములతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు కర్ణుడు. కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు పాండవుల హృదయాల్లో భయం మొదలైంది. బాహుబలితో కాదు, అతని ధైర్యంతో, అతని నిజాయితీతో. అయితే ఈ యుద్ధంలో కర్ణుడు గెలిచాడా లేక ఓడిపోయాడా? కర్ణుడు పాండవుల అన్నయ్యగా నిలిచాడా లేక శత్రువుగా చనిపోయాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.